మహోన్నతమైన నీ ప్రభావమును ఆశ్చర్య కార్యములను నేను ధ్యానం చేస్తాను. మామూలుగా దావీదును ధ్యానం చేస్తారు. అయ్యా ప్రభువా మాకు న్యాయం చేయమని అడుగుతారు దావీదుని. దావీదు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు తీర్పు ఇస్తాడు. అప్పుడు ఇరుపక్షాల వారు ఆయనకి సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఈయనెళ్ళి డేరాలో నమస్కారం చేస్తున్నాడు. దేవుని సన్నిధేమో డేరాలో ఉంది. ఆ డేరాలో సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాడు. ఎంత విలువ ఇస్తూ ఉన్నాడు అన్నది ఈ కీర్తన చెప్తూ ఉంది. అంతేకాదు ఇక్కడ నీ భక్తులు నీ రాజ్య ప్రభావం గురించి చెప్పుకున్నారు. అనేకులు, నేనే కాదు నా ప్రజలు కూడా నీ ప్రభావం గురించి చెప్పుకోవాలి. నీ యొక్క శౌర్యం గురించి చెబుతారు. నీ రాజ్యం శాశ్వతం అని తెలుసుకోవాలి. నీ పరిపాలన తరతరములుండునని తెలుసుకోవాలి. ఎన్ని మాటలు పలికాడు. దేవుడు అన్న ఏకత్వం ఏం చెయ్యాలి? తనను నమ్ముకున్న వారికి బాబోగులు చూడాలి కదా, రక్షణ కల్పించాలి కదా. తన నమ్ముకున్న వారికి ఏం కావాలో చూడాలి కదా. ఇక్కడ అంటూ ఉన్నాడు, పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు. దావీదు చేశాడు ఇవన్నీ. దావీదు చేసే పనులే ఇవన్నీ దేవునికి ఆపాదిస్తూ ఉన్నాడు. సింహాసనం మీద కూర్చొని దావీదు న్యాయపీఠం మీద కూర్చొని చేసేటువంటి పనులే ఇవన్నీ దేవునికి ఆపాదిస్తున్నాడు. ఇక్కడ గమనించాలి మనం. అంతేకాదు సర్వము నీ వైపు చూచుచున్నవి. ఇప్పుడు